స్తోత్రం మెస్సియా. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునాలో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం ఎలుగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను మమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడమని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకున్నాం. నేను చదువుతున్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెషయా గ్రంథం 38:5 గనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం చాలా సందర్భాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు త్వరగా జవాబు దొరుకుతుంది, కొన్నిసార్లు అయితే త్వరగా జవాబు దొరకదు. మరి జవాబు త్వరగా దొరికినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు, నన్ను విడిచి వెళ్ళిపోయాడేమని అనుకుంటాం. దేని బిడ్డలారా, మనం అలా అనుకోకుండా మరి దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడని మనం విశ్వసించి ఆయనను ఆరాధించి వారికి ఉండాలని తెలియజేస్తుంది. దేని బిడ్డలారా, మరి అప్పుడు మన ప్రార్థనకి దేవుడు త్వరగా జవాబిస్తారని తెలియజేస్తున్నాను. దేని బిడ్డలారా, కనుక విశ్వాసం కలిగినండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మెస్సియా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలో సాధించండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. విజయవాడ కోసం ప్రార్థిస్తున్నాం, మరి అక్కడ వరదను తగ్గించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి ముందు నిలిచిన గాక. ఆమేన్.